విఘ్నాలు కలిగించాలన్నా ఆయనే, తొలగించాలన్నా ఆయనే అండి బాబు. పూజ మొదలెట్టుకుంటారు నాకు అన్ని విఘ్నాలే. అసలు ఆయన పూజ చేసే యోగం ఉందా అనుకున్నానండి. అసలు ఏం జరిగిందో చెప్తానేనండి. 7వ తారీఖు నైట్ హైదరాబాద్లో షూట్‌కి వెళ్ళాలండి. 8వ తారీఖు పొద్దుడికి నేను ఆంధ్రాలో ఉండాలి. అయితే పూజ మొదలెట్టేది 8వ తారీఖు పొద్దున కదండి. అందుకని బ్యాగ్‌లో సామాన్లన్నీ సర్దేశాను. పూజ సామాన్లు, విగ్రహం కూడా కొనేసాను. గుడికి వెళ్ళకపోయినా ఎక్కడుంటే అక్కడ పూజ చేసుకునేలా ఒక ప్లేట్ కూడా అన్నీ సర్దేసుకున్నాను. సర్దేసుకున్నాక ఏ నైట్ షూట్‌కి వెళ్ళిన తర్వాత 8వ తారీఖు సంబంధించిన షూట్‌కి డేస్ క్లాషెస్ వచ్చేసి నేనే వదిలేసానండి షూట్. అంటే ఇంకా ఆంధ్ర వెళ్ళట్లేదు. అంటే నేను ఎక్కడైతే సంకల్పించుకున్నానో ఆ స్వామికి, గుడికి నన్ను బొజ్జ తమ్ముడు రావాలని ఆశీర్వదించాడని నాకు అర్థమైందండి. అదీగాక ఆ రోజు కొబ్బరికాయ కొట్టారని చెప్పానండి. అది కుళ్ళిపోయింది. ఇంకొకటి మళ్ళీ కొని వెంటనే కొట్టేసానండి బాబు. అది కుళ్ళిపోయింది. ఇంకా నా కళ్ళల్లో నీళ్లు దారలా కారుతూనే ఉన్నాయి. వినాయకుడి దగ్గర కాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోయండి. అన్ని నీళ్లు గారిపోతుంటే ఇంకో కొబ్బరికాయ కొట్టే ధైర్యం నాకు లేక ఇంక 2 అరటిపళ్ళతో సరిపెట్టానండి. అప్పుడు పంతులు గారు నన్ను చూసి, "ఈ అమ్మాయి ఏడుతున్నావేంటి?" అని అడిగారండి. ఇలా అయిందండి స్వామి" అని చెప్తే, "అదేం బాధపడకు, అంతా నీకు మంచే జరుగుతుంది" అన్నారు. అసలు ఎందుకు స్వామి అంత నెగెటివ్‌ని పాజిటివ్‌గా చెప్తున్నారని అడిగితే ఆయన ఏమన్నారనుకుంటున్నారు?